1,00,000 కోట్ల రూపాయలు మీవి మా దగ్గర మర్చిపోయినరు, వచ్చి తీసుకుపోండ్రి అనేసి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. ఏం మజాక్ చేస్తున్నావా అంతా అని అనుకోకుండా నేను చెప్తున్నది నిజమే. దానికోసమే యువర్ మనీ యువర్ రైట్ అనే ఒక క్యాంపెయినింగ్ కూడా చేస్తుంది. మరి మీరు ఎక్కడెక్కడ ఎన్నెన్ని లక్షలు మర్చిపోయినరు అనేది నేను ఒకటి చెప్తా, చూసుకోండి. మరి 78,000 కోట్లు బ్యాంకులలో మర్చిపోయారట, 14,000 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర వదిలేసిర్రట, 3,000 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ దగ్గరనే ఉంచిర్రట, అన్పేడ్ డివిడెండ్స్ ఏమో 9,000 కోట్లు ఉన్నాయంట. ఇట్లా 1,00,000 కోట్ల రూపాయలు జనం సొమ్ము అటు పడున్నదంట. ఇన్ని 1,00,000 కోట్లు జనాలు ఎట్లా వదిలేసిండ్రు మరి అని అంటే, కొంతమంది ఏమో దేశం వదిలిపెట్టేసి వేరే దేశంకి వెళ్ళిపోవడం వల్ల, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా పెద్ద దిక్కు చనిపోవడం వల్ల, లేకపోతే ఏదన్నా ఒక చిన్న డాక్యుమెంట్లో ఏదో లిటికేషన్ ఉండడము, ఏదైనా మిస్టేక్ ఉండడము, దానివల్ల ఆగిపోవడం, ఇట్లా జరిగినాయంట. సో వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నంలో ఈ క్యాంపెయినింగ్తో పాటు ఒక డిజిటల్ పోర్టల్ కూడా పెట్టిందంట. అదే UDGAM పోర్టల్, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఈ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ October 4th స్టార్ట్ అయింది. PM మోడీ గారు లాంచ్ చేసారు దాన్ని. సో అప్పటి నుంచి వెళ్ళి మొదలుపెట్టి కొంతమంది బ్యాంక్ అఫీషియల్స్ని, ఇంకొంతమంది వేరే అఫీషియల్స్ని అందరినీ కూర్చోబెట్టి క్యాంపులు పెట్టి మరి ఒక 2,000 కోట్ల రూపాయలు 470 జిల్లాలల్లో సాల్వ్ చేసేసారు, ఎవరి వాళ్ళకి ఇచ్చేసారు అన్నట్టు. ఒకవేళ మీకు కూడా ఇంకేమైనా వచ్చేటివి ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటే UDGAM పోర్టల్కి వెళ్ళి అప్లై చేసుకోండి, సరిపోతుంది.